ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కోవిడ్ స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ లాంటివి ప్రబలుతున్న కారణంగా ఎన్నికలు నిలుపుదల చేయాలన్నారు. లేని పక్షంలో ఎన్నికలు విధులు బహిష్కరిస్తామని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతోందని, ఇలాంటి సమయంలో నోటిఫికేషన్ విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది అప్రజాస్వామికమని, ఎన్నికల కమిషనర్ మొండిగా నోటిఫికేషన్ విడుదల చేశారని పేర్కొన్నారు. తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఎన్నికల విధులు బహిష్కరిస్తామని తెలిపారు. ఎళ్లవేళలా వాళ్లకు అందుబాటులో ఉంటానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా వాళ్లకు ప్రమాణం చేస్తూ, మరి ఆ యొక్క సంఘం, ఆ యొక్క ఫెడరేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులదే కాదు, మా అందరిది, ఏపీ ఎన్జిఓ సంఘంది అని చెప్పేసి కూడా నేను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే ఏపీ ఎన్జిఓ సంఘంలో ఉన్నటువంటి సభ్యులతో పాటు గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా అటు ఈ ఫెడరేషన్లో సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా ఏపీ ఎన్జిఓ సంఘంలో కూడా ఆల్రెడీ సభ్యత్వం కూడా తీసుకుని ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా మా సోదరులే అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే ఏదైతే కొత్తగా ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థని మరి ఈనాడు ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. భారతదేశంలో ఎక్కడ లేనటువంటి వ్యవస్థ ఇది. మరి మన ప్రధానమంత్రి గారు కూడా తెలియజేశారు, మరి ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు. మొన్న కరోనా సమయంలో కూడా మరి కరోనా సోకి ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంకి వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో కూడా ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థ ఈ యొక్క బ్రహ్మాండంగా ఉపయోగపడింది అని చెప్పేసి కూడా ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారిని అభినందించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యవస్థను మరి ఇతర రాష్ట్రాలు కూడా స్టడీ చేస్తూ ఉన్నాయి. ఈ వ్యవస్థ అనేది చాలా బాగుంది. మరి ఈ మధ్య కాలంలో పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారు కూడా మన అనంతపురం జిల్లాకు వచ్చి ఆ యొక్క వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, మన రాష్ట్రంలో ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్టడీ చేయడానికి కూడా ఆ విషయాన్ని చూసి మేము గర్విస్తున్నాము యాజ్ ఎ ఉద్యోగ వర్గంగా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క సిస్టమ్ అనేది ఎక్కడా లేని విధంగా మరి భారతదేశంలో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ వ్యవస్థ భారతదేశానికి ఒక తలమానికంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా మిత్రులారా. అలాంటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చూస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉద్యోగులు ఎవరైతే దాదాపు 1,30,000 పైగా ఉన్నటువంటి ఈ గ్రామ సచివాలయంలో ఉద్యోగ వ్యవస్థ ఉందో వాళ్ళంటే ఎంత అభిమానం ముఖ్యమంత్రి గారికి అనేది కూడా మా దగ్గర తెలియజేశారు. చాలా బ్రహ్మాండంగా ఆ వ్యవస్థ పనిచేస్తుంది. మరి వాళ్ళ ఉద్యోగులు మరి ఏదైనా ఈ రోజున నవరత్నాలు కానీ ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా ప్రతి లబ్ధిదారుని దగ్గరికి మరి తలుపు తట్టి మరి వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ యొక్క ఫలాల్ని వాళ్ళకి చేతికి అందిస్తున్నటువంటి ఆ సిస్టాన్ని చూసి ఈ రోజున ప్రజలు కానీ ఇతర వ్యవస్థలన్నీ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి సిస్టంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా కలిసి వచ్చి మరి ఏపీ ఎన్జిఓ సంఘంతో ఉంటాము అని చెప్పిన దానికి వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నా, సుస్వాగతం చెప్తున్నాను అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా